మనం కొత్త బట్టలు ధరించేటప్పుడు దానికి కొంచెం పసుపు అద్ది దేవుడి దగ్గర పెట్టి మనం ఆ వస్త్రాన్ని ధరిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా చేస్తాం? వస్త్రేణ ధరించే వస్త్రముల వలన మనకు వర్చస్సు, ఓజస్సు, తేజస్సు అనే మూడు వచ్చి చేరుతాయి. ఏ వస్త్రములు ధరించి ఉన్నామో ఆ దుస్తులు, ఆ ధరించిన వస్త్రాల వల్ల మనకు ఒక గుర్తింపు లభిస్తుంది. పోలీసు వారు ఒక డ్రెస్ వేసుకుంటారు, అలాగే లాయర్ ఒకటి, డాక్టర్ ఒకటి, ఉపాధ్యాయ వృత్తిలో ఒకటి, అర్చకుడు ఒకటి. వృత్తులకు సంబంధించి మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు వారి వారి వయస్సులకు తగినట్లుగా దుస్తులు ధరించాలి. ఆ ధరించే దుస్తుల వలన వారికి తేజస్సు, వర్చస్సు, ఓజస్సు అనే మూడు వచ్చి చేరతాయి. ఈ నేపథ్యంలో ఆ దుస్తులు కొత్తవి అయినప్పుడు వాటిల్లో పురుగు, బుట్ర ఏదైనా వచ్చి చేరవచ్చు. దుస్తులకు గంజి పెట్టడంతో, స్టార్చ్ అంటాం కదా, చిన్న చిన్న పురుగులు ఏవైనా చేరవచ్చు. అలాంటివి లేకుండా కుంకుమ, పసుపు తాటించడం, విశేషంగా పసుపు తాటించడం బ్యాక్టీరియా, ఫంగస్ తొలగిస్తుంది, యాంటీబయోటిక్ పవర్. నీటితో తడిపిన ఆ పసుపును అలా ఆ దుస్తులకు, కొత్త దుస్తులకు ముఖ్యంగా చివరలకు తాటించడంతో ఆ వస్తువులు పవిత్రం అవుతాయి, ఒక ఉద్దేశ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ దూరం వెళ్ళిపోతాయి, రెండవ ఉద్దేశ్యం. ఇలా లక్షణంగా ఉండాలి, ఇది మూడవ ఉద్దేశ్యం. కనుక సందర్భాలు వచ్చినప్పుడు, పండుగ, పబ్బం, ఇలా శుభ సందర్భాలలో గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, శుభ శకునాలు వచ్చినప్పుడు, మంచి సందర్భాలు, కొత్త వస్త్రం ఎప్పుడు ధరించినా కూడా ఆ వస్త్రానికి పసుపును తాటించాలి.